హలో సోషల్ మీడియా పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ విత్ దుర్గా యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మన ఛానల్ 500+ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది. సో ఇలాగే మరిన్ని మైల్ స్టోన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 500 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు స్పెషల్గా దేవుడికైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. సో అందుకని చెప్పి మనకి విజయవాడ దగ్గరలో టీటీడీ వాళ్ళు ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే కొత్తగా కట్టారండి. సో అక్కడికి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇది రూట్ వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ దాటిన వెంటనే తాళ్ళాయిపాలెం రోడ్ అని అమరావతి కరకట్ట రోడ్ అంటారండి. సో అలానే 8 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే కనుక మనకి ఈ టెంపుల్ కనిపిస్తుంది. దారిలో మనకి మంతెన సత్యనారాయణ గారు ఉంటారు కదా. సో ఆయన ఆశ్రమం దాటిన వెంటనే ఫస్ట్ వచ్చే రైట్ తీసుకుంటే కనుక ఇలా బోర్డు కూడా ఉంటుందండి మనకి, చూసారు కదా. సో అలా స్ట్రైట్గా ఒక 2 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుందండి. మనము ఇక్కడికి కనుక వెళ్ళాలి అనుకుంటే ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అయితే అంత బాగా ఏమీ అవైలబుల్గా లేదు. సో కాబట్టి ఏదైనా మన ఓన్ వెహికల్, బైక్ కానీ ఆటో కానీ మనం మాట్లాడుకొని, లేకపోతే క్యాబ్ బుక్ చేసుకొని కానీ అలా వెళ్తే అయితే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. లేకపోతే మనం ఇబ్బంది పడాలి. నాకైతే ఎక్కడ ఒక్క ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా కనిపించలేదు అక్కడ. సో కాబట్టి మనం ఏదైనా మన ఓన్గా మాట్లాడుకొని కానీ, బుక్ చేసుకొని కానీ, లేదా మన ఓన్ వెహికల్ మీద కానీ వెళ్తే చాలా బాగుంటుంది, బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం అప్పుడు. అండ్ చూసారు కదా, ఇలా మనకి ముందు నామాలు అయితే కనిపిస్తాయి, అదే వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. సో మేమైతే వచ్చేసాము. ఆటో ఇంతవరకు రావడానికి అస్సలు మేము కనుక గుడి ఎదురుకి రావాలంటే ఇంకా 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళి అప్పుడు యూటర్న్ తీసుకోవాలి. సో అంత బర్డెన్ ఎందుకులే అని చెప్పేసి ఎదురే కాబట్టి నడుచుకుంటూ వచ్చేసాము మేమైతే గుడి లోపలికి. సో గుడి చుట్టూ సరౌండింగ్స్ కూడా చాలా ప్లేస్ ఉందండి, చాలా అంటే చాలా ఖాళీ ప్లేస్ ఉంది. ఇంకా ఏమైనా డెవలప్ చేస్తారేమో మరి. సో ఇదైతే బయట వ్యూ అనమాట. చాలా ప్లేస్ ఉందండి, ఇటు పక్కన అంతా చాలా ప్లేస్ ఉంది. సో అంతా చూస్తూ చిన్నగా నడుస్తూ ఉన్నాం అనమాట. చూసారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో నేను, మా హస్బెండ్, మా మమ్మీ, మా తమ్ముడు వెళ్ళాము. ఈ వీడియో క్రెడిట్స్ అంతా పాపం మా తమ్ముడికేనండి, మా కోసం కష్టపడి వీడియో తీశాడనమాట. సో ఇది లోపలికి వచ్చిన తర్వాత అండి, ఇదంతా టెంపుల్ చూసారు కదా. చుట్టూ కూడా చాలా బాగుంది, చాలా ఎక్కువ స్పేస్ ఉంది, విశాలంగా కట్టారు టెంపుల్ అయితే చాలా పెద్దగా. మొత్తం లోపల చూస్తుంటే ఇంటీరియర్ మొత్తం కూడా, ఇంటీరియర్ అంటే అదే ఆర్కిటెక్చర్ అంతా కూడా సేమ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎలా ఉంటుందో మనకైతే సేమ్ అలాగే అనిపిస్తుంది. చుట్టూ ఇది చూస్తుంటే ఈ మండపాలు ఇవన్నీ. సో మేమైతే ఒక ప్రదక్షిణం చేసేసి దర్శనానికి అయితే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగా కనిపిస్తుంది. మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో కానీ మరి ఈవినింగ్ నైట్ వెళ్ళాం కాబట్టి మేము చాలా బాగా అనిపించింది. చల్లగా గాలి, ప్రశాంతంగా చాలా బాగుందండి టెంపుల్ అయితే. వెంకటేశ్వర స్వామిని కూడా చాలాసేపు అసలు ఎవ్వరు తోసేయడం కానీ, వెళ్ళండి అలా చెప్పడం కానీ ఏం లేదు. మనకి కావాల్సినంతసేపు తనివి తీరా చూసుకోవచ్చు, చక్కగా మన అన్ని దేవుడితో చెప్పుకోవచ్చు మనము. అంత ప్రశాంతంగా అంత టైం ఇచ్చారనమాట దర్శనం చేసుకోవడానికి. సో ఇదైతే వెంకటేశ్వర స్వామి అండి లోపల. సో వీడియోస్ తీయడానికి ఎల్లో లేదు, సో నేను తీసేటప్పుడు కూడా వాళ్ళు వద్దన్నారు, అందుకే ఆపేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా. వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తే అట్లా చూస్తూ ఉండిపోవచ్చు, మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట, అంత బాగుంటుంది. అండ్ అలాగే మొత్తం చుట్టూ గుడి కూడా చాలా బాగుంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కొంచెం అలా చూసేసి ప్రసాదం అయితే తీసుకోవడానికి వచ్చేసాము మేము. అక్కడే ప్రసాదం కూడా పెట్టారు. సో
ప్రసాదం తీసుకున్నాము, తింటున్నాం అనమాట. సో మా తమ్ముడికి చూపిస్తున్న, దగ్గరికి రా కనిపించదు కదా అని చెప్పి అంటే వచ్చాడు. సో ప్రసాదం అయితే బాగుందండి, వేడి వేడిగా. అండ్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసే ముందు ఇలా అయితే కొన్ని పిక్స్ అయితే చాలా బాగుందండి. టెంపుల్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తిరుపతి వెళ్ళడానికి అందరికీ ఇది అవ్వదు కదా, సో అదృష్టం ఉండాలి. అవుతుంది అనుకుంటారేమో, కానీ చాలామంది అనుకున్నా కూడా అవ్వదు. మేమే తిరుపతి ఇంతకుముందు వెళ్ళడానికి 2 years పట్టింది మేము అనుకున్న దగ్గర నుంచి. సో చాలా పవర్ఫుల్ అనమాట వెంకటేశ్వర స్వామి. మనం అనుకుంటే అవ్వదు, ఆయన అనుకుంటేనే అవుతుంది. కాబట్టి మనం తిరుపతి ఎప్పుడు వెళ్ళలేం కదా, ఇది అనుకోండి వీక్లీ వన్స్ అయినా వెళ్ళి రావచ్చు, దగ్గరలో ఉంటుంది కాబట్టి విజయవాడకి. సో ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. నేనైతే దీన్ని గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. కనుక మీరైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఆ వ్యూ కానీ, అక్కడున్న ప్రశాంతత కానీ, లేకపోతే అసలు మెయిన్ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తేనే ఇవన్నీ అసలు దేనికి అసలు ఆయన ముందు ఇవేమీ గుర్తు కూడా రావన్నమాట మీకు. అంత మనం ఆ ట్రాన్స్లో ఉండిపోతాం అంతే. సేమ్ తిరుపతిలో ఎలా అయితే మనకి ఏ లైట్లు ఏమీ ఉండవండి, ఓన్లీ అక్కడ కూడా దీపారాధనే మాత్రమే ఉంటుంది. సో ఆ వెలుగులో వెంకటేశ్వర స్వామిని చూసి మీరు ఒకసారి వెళ్ళండి, ఆ ఫీలింగ్ మీకే తెలుస్తుంది. సో మేమైతే మా 500 సబ్స్క్రైబర్స్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వ్లాగ్స్ విత్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.